హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. నిన్న ఈ రోజు రేపు అయితే ఇక్కడ మన భీమవరంలో ఆక్వాక్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మాయా అక్కడికి వెళ్దామా లేదంటే మా వెంకటగడ వెళ్ళాము సినిమాకి వెళ్దాం అంటున్నారు. మిరాయి చాలా బాగుందంట, దానికి వెళ్దామా అని చూస్తున్నాను. ప్రజెంట్ అయితే రాయల్ రోడ్లో అయితే ఉన్నాను. నేనైతే అక్కడికి వెళ్ళి టికెట్లు దొరికితే సినిమాకి, లేకపోతే ఆక్వా ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాను. వెళ్ళి మీకు అక్కడ ఏముంది ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఉంటాయి అన్నీ మీకైతే చూపిస్తాను. ఇప్పుడే మనం అయితే ఆక్వాక్స్ ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చామయ్యా. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది అంతా పార్కింగ్ సెక్షన్ అనమాట. పార్కింగ్ అయితే చాలా పెద్దది ఉంది. ఇంకా ఈ సైడ్ ఏమో కార్లకి ఇచ్చారు, అలా ఎదురుకెళ్తేనేమో బండ్లు అనుకుంటా. మనం అయితే బండి అయితే పార్క్ చేసేద్దాం. మనం అయితే ఆక్వాక్స్ పైకి అయితే వచ్చేసామయ్యా. ఇక్కడైతే మనకి చేతికి బ్యాండ్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ పేరు రాసుకుని. మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అయితే మనం అయితే చూద్దాం. అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్. దీపక్ నెక్జన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నేను మీతో మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆక్వా ఫేర్లో మన దీపక్ నెక్జన్ కంపెనీ టైటిల్ స్పాన్సర్గా ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ రొయ్యలకి చేపలకి సంబంధించినటువంటి మేతలు, అదేవిధంగా మెడిసిన్స్, ప్రొబయోటిక్స్, ఇవే కాకుండా చాలా రకాలైనటువంటి చెరువులకు ఉపయోగించే ప్రతి ఈ యొక్క ఏరేటర్లు కానీ వాటికి సంబంధించిన వాటిలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీని నిమిత్తం ఈ భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి రైతులందరికీ ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా దీపక్ నెక్జన్ కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీపక్ నెక్జన్ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్లో మా యొక్క సంస్థ నుంచి ప్రొడక్ట్ చేస్తున్నటువంటి రొయ్యల మేత ఐఫీడ్ బ్రాండు, అదేవిధంగా చేపల మేత కింగ్ ఫిష్ బ్రాండ్, ఈ రెండు కూడా మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వాటితో పాటుగా దీపక్ నెక్జన్ బయోటెక్ పేరుతో ఉన్నటువంటి కొన్ని ఈ యొక్క హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆక్వా ఇండస్ట్రీలో భారతదేశంలో దీపక్ నెక్జన్ అనే కంపెనీ రెండవ అతిపెద్ద కంపెనీగా ఇవాళ గుర్తింపు లభించి ఉంది. ఈ యొక్క దీపక్ నెక్జన్ కంపెనీ ఇవాళ రైతులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఆక్వాకల్చర్ ఇండస్ట్రీకి మంచి తోడ్పాటును అందిస్తుంది. ధన్యవాదాలు. మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం స్టాల్ అయితే పెట్టారు. మేము అక్కడికక్కడ ప్రోబయోటిక్స్ కానీ, మినరల్స్ కానీ, ఫీడ్ కానీ మొత్తం అన్ని స్టాల్స్ అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా మొత్తం అన్ని కంపెనీలు వచ్చినాయి. ఇక్కడ ఓన్లీ ఫీడియే కాకుండా స్పైర్లైనా కూడా ఉంటుంది. మీకైతే స్పైర్లైనా కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాం. అది అటు సైడ్ అనుకుంటా. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ధన్రాజ్. మా కంపెనీ పేరు ఫౌండేషన్ ఫర్ అక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇది ఒక అక్వాకల్చర్కి ఒక R&D సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మా ఒక కంపెనీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మేము ఒక 3 రకాలు టెక్నాలజీని రైతులకి ఇవ్వటానికి మేము లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే నెంబర్ 1 టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో వివిధ దేశాల్లో ఉన్న మంచి అక్వాకల్చర్ టెక్నాలజీని ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా మ్యాగజిన్, అక్వా ఫోకస్ మ్యాగజిన్ ఈ పేరు. ఇది ఒక క్వార్టర్లీ మ్యాగజిన్. దీనిలో అక్వాకల్చర్ రైతులకి కావాల్సిన అన్ని పేపరు, రీసెర్చ్ ఆర్టికల్స్ మేము పబ్లిష్ చేస్తుంటాం. క్వార్టర్లీ మ్యాగజిన్ ఇది. అదేవిధంగా చేపలకి, రొయ్యలకి డిసీజ్ రాకుండా ఉండటానికి కొన్ని రీసెర్చ్ చేస్తూ స్పైరులినా అని ఒక ఆల్గై, దాన్ని మేము దానికోసం సెపరేట్గా ఒక చెరువులో పెంచి దాన్ని రైతులకి, చేపలకి, రొయ్యలకి సీడ్ నుంచి గ్రోఅవుట్ ట్యాంక్ వరకు కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేస్తూ ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో అందిస్తున్నాం. అలాగే రైతు దగ్గర నుంచి మెటీరియల్ని తీసుకొని క్యాచ్ ఫ్రెష్ అని చెప్పేసి డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ గురించి క్యాచ్ ఫ్రెష్ అని ఒకటి స్టార్ట్ చేసాం. దీనిలో ఏంటంటే ఫ్రెష్ రొయ్యలు ఈ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్కి వెళ్ళాలి, డొమెస్టిక్లో ఇండియాలో ఉన్న అందరం కూడా ఈ రొయ్యలు తినాలని చెప్పేసి స్టార్ట్ చేసాం. అలాగే దీనిలో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, ఫిష్ ప్రాన్, దీనిలో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చెప్పాలంటే ప్రాన్ మోమోస్, ఫిష్ కట్లెట్, ప్రాన్ కట్లెట్, ఇదన్నీ కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ డెవలప్ చేసాం. అలాగే భీమవరం ప్రాన్ పికిల్, కొరమీన్ పికిల్, పంజరం పికిల్, అలాగే పచ్చడి తర్వాత డ్రై ఫిష్,
ఎండి చేప ఇది కూడా తయారు చేసి ఇది అన్ని రైతు దగ్గర నుంచి కొనుక్కొని ఇండియాలో ఉన్న అందరికీ వెళ్ళాలని చెప్పేసి కోరుకొని మా ఆర్గనైజేషన్ రైతుకి సేవ చేస్తూ ఒక మంచి విధాలు రీసెర్చ్ చేస్తూ నడుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చేస్తున్న రీసెర్చ్లో నేచర్ సూపర్ ఫుడ్ అంటే స్పైరులినా అని అందరూ వింటారు. మన చెరువులో, సముద్రంలో, నదిలో ఉన్న ఒక ఆల్గే అంటారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ దట్ సూపర్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ఒక చిన్న జీవి, ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టిన ఒకటి జీవి స్పైరులినా. ఈ స్పైరులినాలో ఉన్నది ఏంటంటే హై ప్రోటీన్, అమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంది. ఇది రోగ నివారణ శక్తిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇది జనాలు అందరూ తినాలని చెప్పేసి కొన్ని రీసెర్చ్ ప్రోడక్ట్ మేము డెవలప్ చేసాం. అది చూసుకుంటే స్పైరులినాలో పౌడర్, తర్వాత స్పైరులినాలో టాబ్లెట్, నేచర్ సూపర్ ఫుడ్ అని చెప్పేసి స్పైరులినా టాబ్లెట్. దీని నుంచి తీసుకున్న పైకోసైనిన్ అంటారు దీన్ని. స్పైరులినా నుంచి వచ్చిన ఒక యాంటీ ఆక్సిడెంట్స్. ఇది క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది, రాకుండా కాపాడుతుంది. అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ విదురు దేశాల్లో వాడుతున్నారు. అలాగే మనం కూడా ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ని మనం తిన్నప్పుడు మనం కూడా మంచి ఆహారం దొరుకుతుంది. అలాగే దీనిలో ఏంటంటే స్పైరులినా చిక్కీస్, స్పైరులినా కుకీస్, దీనిలో స్పైరులినా ఆయిల్, స్పైరులినా షాంపూ. ఈ కుకీస్ అన్నది మిల్లెట్, సిరిధాన్యాలు మీరు విని ఉంటారు. సిరిధాన్యాలు విత్ మిల్లెట్తో ఈ స్పైరులినాని కలిపి ఒక ఆర్గానిక్ నేచర్ సూపర్ ఫుడ్. దీనిలో షుగర్ ఉండదు, ఓన్లీ స్పైరులినా విత్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మిల్లెట్స్. అదే విధంగా చేపలకి, రొయ్యలు కూడా ఈ స్పైరులినాలో హ్యాచరీ నుంచి చేపలకి, రొయ్యలు కూడా ఈ ప్రోడక్ట్ డెవలప్ చేస్తూ మేము ఈ రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు దీన్ని ఆన్లైన్ లో క్రస్కో ఆల్గే యూనిట్ అని మీరు ఆల్గే చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది. యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది www.cresco.com. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, అన్ని దానిలో కూడా ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంది. మిమ్మల్ని కనెక్ట్ చేయాలంటే క్రెస్కో అని మీరు ఆన్లైన్లో కొడితే మా టీము మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి అవకాశం కావాలన్నా మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దీన్ని అయితే స్పైరులినా అంటారు మయ్య. మనకి రొయ్యకి, చేపకి, రొయ్యల చెరువుల్లో అయితే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్ కింద అయితే వాడతారు. అలాగే మనం హ్యూమన్స్ కూడా తాగొచ్చు అనమాట. నేనైతే ట్రై చేస్తాను. కొంచెం అటు ఇటుగా చెరుకు రసంలో ఉంది, కానీ హెల్త్కి మంచిది. బయట జ్యూస్లు అవి తాగే కానీ స్పైరులినా అయితే తీసుకోండి. ఇప్పటి వరకు మనం అయితే స్పైరులినా తాగైతే టేస్ట్ చేసి చెప్పాను కదా. మన వాళ్ళు అయితే ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయంట. మన వాళ్ళ దగ్గర పౌడర్, అలాగే షాంపూ, ఇంకా ఆయిల్, అలాగే క్యాప్సూల్స్ కూడా ఉంటాయంట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఓన్లీ చెరువులు వాటికే కాకుండా మనం కూడా వాడచ్చు అనమాట. అలాగే మీరు అందరూ రోజు బిస్కెట్లు తింటారు కదా, అలాగే కుక్కీస్ కూడా మన అయితే లాంచ్ చేశారు. అలా బయట చెత్త తినకుండా ఇలాగా స్పైరులినా కుక్కీస్ అవి తింటే మనకి హెల్త్కి అయితే మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆక్వాకల్చర్లో ప్రత్యేకించి రొయ్యల కల్చర్లో సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ మేనేజ్ చేయడానికి, రొయ్యల్లో లాభదాయకమైనటువంటి కల్చర్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో రైతులకు మనం ప్రోబయోటిక్స్ విషయంలో 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతో లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్, పర్టికులర్గా సాయిలిక్స్ అనేటువంటి ప్రోబయోటిక్స్ ఉంటాము. కెమికల్స్ వాడకుండా సాయిల్ని మేనేజ్ చేయడానికి అద్భుతంగా రొయ్యకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి ప్రోబయోటిక్ సాయిలిక్స్. ఇది సాయిల్కి బలాన్ని ఇస్తుంది. పర్టికులర్గా సాయిల్లో కంటామినేషన్ రానియకుండా, సాయిల్లో విబ్రియో అటాక్ అవనీయకుండా సమర్థవంతంగా పనిచేయగలిగినటువంటి ప్రోబయోటిక్ సాయిలిక్స్. ఇది ఈడిడి లాంటి కెమికల్ జోలికి కూడా పోవాల్సిన పని ఉండదు. అత్యద్భుతంగా అన్ని వేళలా ఉపయోగించుకోగలిగినటువంటి ప్రోబయోటిక్. ఈవెన్ వర్షం వస్తున్నా కూడా ఈ ప్రోబయోటిక్ మనం జేలర్తో కలిపి, శాండ్లో కానీ కలిపి మనం చెరువుకి ఇస్తే నేల అద్భుతంగా ఉంటుంది, త్వరగా పాడవకుండా ఉంటుంది. మేత వల్ల కానీ, వ్యర్థాల వల్ల కానీ పాడవకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటి లాభదాయకమైనటువంటి ప్రోబయోటిక్ ఒకటి సాయిలిక్స్ అయితే,
అంతకంటే అప్డేట్ చేసి డిఓ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు చెరువులో నీటి నాణ్యత పాడైపోయి నీరు మురికిగా కానీ వాసన కొడుతూ కానీ కాఫీ రంగులో కానీ వచ్చేసి ప్లాంక్టన్ చచ్చిపోయి రొయ్యలు పైకి వచ్చేటువంటి స్టేజ్, రన్నింగ్ మార్టాలిటీ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫీడ్ డ్రాప్ అయిపోయింది కానీ, మౌల్టింగ్ అనేటువంటి సరిగా జరగనటువంటి పరిస్థితుల్లో అత్యంత వాటర్ క్వాలిటీ పాడైపోయినటువంటి దుర్దశలో డే అండ్ నైట్ కూడా చెరువును నిలబెట్టుకోవడానికి ఏ విధమైన కెమికల్స్తో పని లేకుండా అన్ని రకాల కెమికల్స్ వాడి చెరువును మరలా పాడు చేసుకోకుండా ఒక ప్రోబయోటిక్ గా సమర్థవంతంగా పనిచేయగలిగినటువంటి ప్రొడక్ట్ టాక్సాఫ్ అండి. ఇది రొయ్యకి ఒక గుండెకాయ లాంటిది, రైతును అద్భుతంగా నిలబెడుతుంది. వాటర్ లో స్ట్రెస్ స్లడ్జ్ అనేటువంటిది లేనికుండా చేయడానికి అద్భుతంగా మా రైతులకి మేము ఇవ్వగలిగినటువంటి ఒక మంచి సాధనమే టాక్సాఫ్ అండి. దీనివల్ల డివో రాదు, 100% మా రైతులకు మేము చెప్పగలం గ్యారంటీగా. ఒకవేళ డివో వచ్చిన చెరువు కూడా వాడవలసింది ఇలాంటి ప్రోబయోటిక్. ఇది ఎనిరోబిక్ కండిషన్ లో ఉంటుంది. సో దీన్ని రైతు వర్షం వచ్చినా వాటర్ కలర్ చెడిపోయినప్పుడు అద్భుతంగా వాడుకోగలిగినటువంటి ప్రోబయోటిక్ అండి. లాభదాయకంగా ఉంటుంది రైతుకండి. సో అలాంటిది ఈ టాక్సాఫ్ అనేటువంటి ప్రోబయోటిక్. ఇవి కాకుండా యూనిక్ గా మేము రైతులకి కంటామినేషన్ టైంలో చెరువులో కెమికల్స్ కొట్టి ప్లాంక్టన్ కానీ, పిహెచ్ కానీ, డిఓ కానీ లాంటివి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని రొయ్య పిల్ల వేసిన రోజు నుండి కూడా వాడుకోగలిగినటువంటి ఒక రసాయనాలు లేనటువంటి ఒక ఆర్గానిక్ లిక్విడ్ శానిటైజర్ గా ఈ శాన్గార్డ్ అనేటువంటిది మేము రైతులకు ఇస్తున్నామండి. ఈ శాన్గార్డ్ అనేటువంటి శాన్గార్డ్ ఆక్వా అనేటువంటి లిక్విడ్ పిల్ల ఈ రోజు వేసినా కూడా వాడుకోవచ్చు, డే అండ్ నైట్ వాడుకోవచ్చు, వర్షంలో కూడా ఇవ్వచ్చు. ఏ విధమైన స్ట్రెస్ అనేది రొయ్య మీద కానీ ప్లాంక్టన్ మీద కానీ ఉండదు. ఇది ఓన్లీ బ్యాక్టీరియాని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఒక అయస్కాంతం అనేది రజన్లో ఇసుకలో ఏ రీతిగా అయితే అట్రాక్ట్ చేస్తుందో అలా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేయగలిగినటువంటి ఆర్గానిక్ బేస్డ్ లిక్విడ్. నో కెమికల్, నో స్ట్రెస్ అండి, నో రెసిడ్యూస్, నో అండ్ బయోడిగ్రేడబుల్ మాలిక్యూల్. వాతావరణానికి ఇది సపోర్ట్ చేసేటువంటిదండి. వాటర్ క్వాలిటీని కానీ దేన్ని డిస్టర్బ్ చేయకుండా అద్భుతంగా రొయ్యకి ఏ ఒత్తిడి లేకుండా చేయగలిగినటువంటి లిక్విడే ఈ శాన్గార్డ్ అనే లిక్విడ్ అండి. ఇది ఒకటి యూనిక్ గా మేము రైతులకు ఇస్తున్నామండి. అంతేకాకుండా మినరల్స్ పరంగా కొంచెం డెన్సిటీలు ఎక్కువగా వేస్తున్నటువంటి రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము గమనిస్తున్నాం. ఎక్కువగా ఇవ్వటం వలన మనదేమో లో సెలినిటీ ఏరియా అవటం వలన మినరల్ ప్రొఫైల్ ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. అందువల్ల వాతావరణ పరిస్థితులు మారినా వర్షం వచ్చినా కూడా రొయ్యలు విపరీతంగా ఒత్తిడిలో గురైపోయి విబ్రియోగి అటాక్ అయిపోతున్నాయి, విబ్రియోగిలో పడిపోతుంది. సో అలాంటి పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో లిక్విడ్ ఫామ్ లో ఇంట్రొడ్యూస్ చేయబడినటువంటి మినరల్స్ అండి ఇవి. ఈ మినరల్స్ అనేటువంటివి రొయ్యని బలంగా సమర్థవంతంగా నిలబెడతాయి. ఒకవేళ బ్యాక్టీరియా లాంటివి కానీ అటాక్ అవుతున్న పరిస్థితుల్లో కూడా రొయ్య నిలబడుతుంది, ఆరోగ్యంగా ఉంటుందండి. సో ఈ ఆస్మో రెగ్యులేషన్ యాక్టివిటీ ప్రాపర్ గా జరగాలన్న ఉద్దేశంతోనే రైతుల కోసము రొయ్య కోసము ఉపయోగపడేటట్లుగా డిజైన్ చేయబడినటువంటి లిక్విడ్ అండి ఇది. అయినటువంటి రొయ్య పోస్ట్ మోల్టింగ్ ప్రాబ్లమ్స్ కి గురి కాకుండా సర్వైవల్ కానీ లూషల్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండాలని రీసెంట్ గా లాంచ్ చేసామండి. ఈ క్యాంజాల్ అనేటువంటి రీసెంట్ ప్రొడక్ట్, మినరల్ ప్రొడక్ట్ రైతుకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అటు ప్లాంక్టన్ విషయంలో కానీ, అటు మౌల్టింగ్ తర్వాత రొయ్య సమర్థంగా తయారవడానికి కూడా ఉపయోగపడేటువంటి మినరల్స్ అండి. ఇది క్యాంజాల్ అని రీసెంట్ గా లాంచ్ చేసాము. బోత్ లిక్విడ్ ఫామ్ లోను పౌడర్ ఫామ్ లో కూడా రైతులకు ఇస్తున్నామండి. సో ఇవి ముఖ్యంగా ఒక మేనేజ్మెంట్ గా సాయిల్ కి వాటర్ క్వాలిటీ మేనేజ్ చేయడానికి, ప్లాంటేషన్ మేనేజ్మెంట్, న్యూట్రిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్ చేయడానికి, కంటామినేషన్ రానికుండా చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి మాలిక్యూల్స్ ఇవి. అయితే ఇప్పుడు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే వైట్ గట్ అనే ఒక సమస్య. ఆ వైట్ గట్ అనేటువంటి సమస్య రైతుల్ని పట్టి పీడిస్తుంది, వాళ్ళ జేబులు ఖాళీ చేస్తుంది. సో దాన్ని నివారించాలనేటువంటి ఉద్దేశంతో రైతులకి మేము 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసామండి. ఒకటి బయోఫెన్స్ అని, ఇది ఏంటంటే ప్రోబయోటిక్ బేస్ గా ఉంటుంది. ప్రోబయోటిక్ గా గట్ లో కానీ లివర్ లో కానీ ప్రాబ్లమ్స్ రానియకుండా వైట్ గట్ ని ప్రేరేపించేటువంటి వాటిని నశింపచేయాలనే ఉద్దేశంతో వాటికి అవకాశం లేకుండా చేయాలని ముందుగానే జాగ్రత్త కోసం ఉపయోగించేటువంటి ప్రొడక్ట్ బయోఫెన్స్ ఆక్వా ఇస్తున్నామండి. ఇది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి వైట్ గట్ కంట్రోల్ అవడం లేదన్నటువంటి ఉద్దేశంతో తద్వారా లూషల్ రావడం కానీ, సర్వైవల్ రావడం కానీ జరుగుతున్నాయి. రన్నింగ్ మార్టెడ్ వస్తున్నటువంటి దాన్ని నివారించాలని రైతులు ఒక యాంటీబయాటిక్ లాంటి ప్రోడక్ట్ అడుగుతున్నారన్న ఉద్దేశంతో మేము కూడా ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఆల్బాట్రిట్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగిందండి. దీంట్లో ఆల్కలాయిడ్స్ అని ఉంటాయి. ఇవి ఏమిటి అంటే యాంటీబయాటిక్ ఎలాగైతే డిసీజ్ ని కంట్రోల్ చేస్తుందో అలా పనిచేసేటువంటి న్యాచురల్ మాలిక్యూల్స్ అండి. ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మాలిక్యూల్ ఇది. పర్టికులర్ గా మెడిసినల్ ప్లాంట్స్ అంటాము, న్యాచురల్ గా దొరుకుతాయండి. వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇది ఆల్కలాయిడ్స్ ని లిక్విడ్ ఫామ్ లో ఇస్తున్నాము. ఇది వైట్ గట్ గా ట్రీట్మెంట్ గా వాడతాం. ఈ బయోఫెన్స్ ఆక్వానేమో ప్రివెన్షన్ గా వాడతాము, దీన్నేమో ట్రీట్మెంట్ గా వాడతాం సార్. సో అలాగే రైతులకి ఈ రొయ్యల పెంపకంలో లాభదాయకంగా ఉండాలని మేము చాలా మాలిక్యూల్స్ ఉన్నప్పటికీ కూడా
ఇవి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ పరంగా సపోర్ట్ చేస్తున్నామండి. ఇవి చాలా మంది రైతులకు పరిచయమే, ఇంకొంతమందికి కూడా ఇవి చేరితే లాభదాయకమైన పంట తీసుకోగలుగుతారు. అది మా ఉద్దేశం అండి. అలా రైతులందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలా సక్సెస్ అవుతాను ఆశిస్తూనే వీటి గురించినటువంటి విశ్లేషణని మేము రైతులందరికీ కూడా ఆయా సందర్భాలు ఆయా రకాలుగా మేము సరఫరా చేయడం జరుగుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంట్రాన్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీలో డాక్టర్గా ఒక 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. రైతులకి సర్వీస్ చేస్తాం మా పని అండి. ప్రొడక్ట్స్ ఇవ్వడం కంటే కూడా లాభదాయకమైన పంట తీయడానికి అవసరమైన సూచనలు, తగు జాగ్రత్తలు అన్ని వేళలా ఇస్తుంటాం. 24/7 మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలా చేస్తూ ఉంటాను. దాదాపుగా ఏపీ, ఇండియా లెవెల్లో కూడా మేము పనిచేస్తూ ఉంటాము. ఇది మంచి R&D కంపెనీ అవటం వలన మాకు కూడా రైతులకి సేవ చేయడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చిందని చెప్పడంలో ఏ సందేహం లేదండి. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. బెనిఫిట్స్ వాళ్ళు అయితే ఇక్కడ మనకి లైవ్ ఫిష్ స్టాల్స్ కూడా పెట్టారు మయ్య. రీటైల్ షాప్స్ కానీ లేదంటే ఫార్మర్స్ ఎవరికైనా సరే వీళ్ళైతే విత్ ట్యాంక్స్ మన వాళ్ళు అయితే సప్లై చేస్తారంట. ఫిష్ కూడా, ఫిష్ అయితే మన వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ట్యాంక్స్ అయితే ఫ్రీగా ఇస్తారంట. ఒకసారి మీరు పావర్లకి అయితే వేసేయండి. ఇదిగో స్టాల్ అయితే మన ఆక్వాక్స్లో అయితే పెట్టారు. ఇక్కడ ఆక్వాక్స్ లో యూనోఫిట్స్ స్టాల్ అయితే కనిపించింది మాయా. ఇక్కడైతే మన వాళ్ళు ఫిషెస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. దీంట్లో అయితే రూప్చంద్ ఉంది, అలాగే దాంట్లో ఏమో తిలాపియా ఉందన్నమాట. అది కొన్ని ఎట్లా ఉంచుకోండి, రూప్చంద్ అన్నమాట అది. చేపల కన్సంప్షన్ పెరగడానికి, అలాగే లైవ్ ఫిష్ అన్నది ప్రతి చోట అవైలబిలిటీ ఉండటం కోసం యూనోఫిట్స్ వాళ్ళు కొత్తగా లైవ్ ఫిష్ రీటైలింగ్ సిస్టమ్ అనేది తయారు చేసాం. ఈ లైవ్ ఫిష్ రీటైలింగ్ సిస్టంలో ఏ రకం జాతి చేప అయినా సరే 100 కేజీల చేపని మనం ఇందులో పెట్టుకుంటే 4 రోజులైనా 5 రోజులైనా బతికే ఉంటాయి. దీంట్లో వాటర్ చేంజ్ చేయాల్సిన పని లేదు, ఆ వాటర్ అదే ఫిల్టర్ అవుతుంది. అలాగే దీంతో పాటు మనం కరెంట్ పోయినా కూడా 10 గంటలు పని చేయడానికి సరిపడా ఇన్వర్టర్ కూడా ఇస్తున్నాము. చికెన్ షాప్స్ కానీ అలాంటి రీటైల్ షాప్లు చేపలు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ సిస్టమ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే మేము ఏ ఛార్జీ లేకుండా ఉచితంగా కూడా ఈ సిస్టమ్ ఇస్తాము. కాకపోతే మేము చేపలు కూడా మేమే సప్లై చేస్తాం. మనకి రాష్ట్రంలో ఎక్కడున్నా సరే కూడా మనం ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ రేటుకే మనం చేపలను కూడా సప్లై చేయగలుగుతాం. ఈ సిస్టమ్ తీసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూనోఫిట్స్ ని కాంటాక్ట్ చేయండి. ఎంజీ కూడా స్టాల్ అయితే పెట్టాడు. ఎంజీ కామెట్ అలాగే విన్సర్ అయితే పెట్టాడు అనమాట. ఇక్కడ నిన్నొద్దా అన్నీ తిరగట్లేదు. బాయ్. ఇప్పుడు నేనైతే ఆక్వాక్స్ నుంచి బయటకి వచ్చేసాను మాయా. ఇక్కడేమో మనకి ఎంజీ కూడా స్టాల్ కూడా పెట్టాడు ఇక్కడ ఆక్వాక్స్పోలో. ఇకైతే మొత్తం ఆక్వాక్స్లో ఏమేమి స్టాల్లో ఉన్నా అవి మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేశాను మాయా. వాళ్ళతో ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపొద్దున 8 ఇంకోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం సైనింగ్ ఆఫ్.